హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'నిలవకు ఎన్‌మేల్ ఎన్నడి కోపం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రభుని చూపిస్తారు. అయితే ప్రభుకి నిద్రలో కూడా బ్రేకప్ సాంగ్‌కి డాన్స్ వేస్తున్నట్లు కలలు వస్తూ ఉంటాయి. అప్పుడే ప్రభు పేరెంట్స్ వచ్చి తనని నిద్రలేపి వెంటనే లేచి త్వరగా రెడీ అవ్వు, నీకోసం ఒక పెళ్లి సంబంధం చూసాం, అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళాలి అనగా దానికి ప్రభు నేను ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా అంటాడు. అది విన్న తన అమ్మ తన చెంప చెల్లుమనేలా కొట్టి ఇప్పటికే 6 నెలలుగా నీ బ్రేకప్ గురించే ఆలోచిస్తూ పిచ్చోడిలా తయారవుతున్నావు. ఇంకా చాలు, మేము కూడా ముసలోళ్ళం అవుతున్నాం కదా, నీకు పెళ్లి చేసి మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవాలని మాకు ఉండదా అనగా దానికి పెళ్లితో పనేముంది అనగానే ప్రభు పేరెంట్స్ ఇద్దరు తన చెంప చెల్లుమనిపించి అమ్మాయిని చూడ్డానికి ప్రభుని కూడా తనతో పాటు తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరుతారు. సీన్ కట్ చేస్తే ప్రభు ఫ్యామిలీ అమ్మాయి ఇంటికి చేరుకుంటారు. అప్పుడే ప్రభు ఫాదర్ అమ్మాయి పేరెంట్స్తో ప్రభు 3 స్టార్ హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉండగా అప్పుడే వారి కూతుర్ని అక్కడికి తీసుకుని వస్తారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ప్రభు అండ్ ఆ అమ్మాయి ఒకరినొకరు చూడగానే గుర్తుపట్టి మాట్లాడతారు. నిజానికి ఇద్దరు స్కూల్ డేస్లో క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. అమ్మాయి పేరు ప్రీతి. ఇంకా అది చూసిన రెండు ఫ్యామిలీస్ ఇద్దరికి ముందే పరిచయం ఉంది కాబట్టి ఇద్దరు ఒకరికొకరు నచ్చారు అని పెళ్లి కూడా ఫిక్స్ చేయాలి అనుకోగా అప్పుడే ప్రభు అండ్ ప్రీతి వారి పేరెంట్స్తో ఇద్దరం ఒకరికొకరు క్లాస్మేట్స్గానే పరిచయం, ఇలా ఇద్దరికి పెళ్ళయి భార్యాభర్తలం అవుతామని కలలో కూడా అనుకోలేదు, అందుకే ఇద్దరికి ఒక నెల టైం ఇవ్వండి, ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఇద్దరికి ఓకే అనిపిస్తే పెళ్లి చేసుకుంటామని అడగ్గా దానికి రెండు ఫ్యామిలీస్ కూడా ఓకే అని చెప్తారు. దాంతో ఆ రోజు నుండి ప్రభు అండ్ ప్రీతి డైలీ కలుస్తూ మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. ఇదే ప్రాసెస్లో వారికి తెలిసే విషయం ఏంటంటే ఇద్దరికి తమ పాస్ట్లో రిలేషన్షిప్ ఉండేది అని, తర్వాత బ్రేకప్ అయ్యింది అని. అయితే ఆ రిలేషన్షిప్ స్టోరీ గురించి ఎప్పుడైనా చెప్పుకుందాం అనుకుంటారు. ఇంకా అలా ఇద్దరు ఒకరికొకరు మరింత నచ్చడంతో ప్రీతి ఒకరోజు ప్రభుని హగ్ చేసుకుని నిన్ను హగ్ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది, మరి నీకు అని అడగ్గా బ్రేకప్ బాధ నుండి బయటపడుతున్న ప్రభుకి కూడా ప్రీతి కేరింగ్ అండ్ ప్రేమ బాగా నచ్చి తనకి కూడా అలాగే ఉంది అని చెప్తాడు. అప్పుడే ప్రీతి ప్రభుతో రేపు రాత్రి నువ్వు డిన్నర్కి మా ఇంటికి వచ్చే, అప్పుడే ఇద్దరం పెళ్లి గురించి ఫైనల్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు రాత్రి ప్రభు ప్రీతి ఇన్వైట్ చేసిన డిన్నర్కి వెళ్తూ అదే విషయం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజేష్కి చెప్తాడు. నిజానికి ప్రభు అండ్ రాజేష్ ఇద్దరు చెఫ్గా పనిచేస్తూ ఉంటారు. ప్రభు తన లైఫ్లో జరిగే ప్రతి విషయం రాజేష్కి చెప్తూ ఉంటాడు. అలా ప్రభు ప్రీతి ఇంటికి బయలుదేరబోగా అప్పుడే తన ఫాదర్ ప్రభుతో నీకు ఏదో ఒక పార్సల్ వచ్చింది చూడు అనగా ప్రభు ఆ పార్సల్ ఓపెన్ చేసి చూసి ఫీల్ అవుతాడు. అది గమనించిన రాజేష్ కూడా దాన్ని చూసి ఇది పాస్ట్రా, అనవసరంగా మూడ్ ఆఫ్ చేసుకోకు, హ్యాపీగా వెళ్ళు అని చెప్పడంతో ప్రభు అలా ప్రీతి ఇంటికి చేరుకుంటాడు. ఇంకా ప్రీతి తమ ఇంటి డాబా పైన చాలా అందంగా డిన్నర్ ఏర్పాట్లు రెడీ చేసి ఉంటుంది. అయితే ప్రభు మూడ్ ఆఫ్లో ఉండడం గమనించిన ప్రీతి ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావని అడగ్గా అప్పుడే ప్రభు తన ఎక్స్ లవర్ పంపిన తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు చూపిస్తాడు. నిజానికి ప్రభుకి వచ్చింది ఇదే పార్సిల్. ఆ మ్యారేజ్ కార్డు చూసిన ప్రీతి ప్రభు ఇంకా తన ఎక్స్ గురించే బాధపడుతున్నాడు అంటే అసలు వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని తన లవ్ స్టోరీ చెప్పమని అడగ్గా ప్రభు తన లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ప్రభు అండ్ రాజేష్ తమ కాలేజ్ డేస్లో కుకింగ్ క్లాసెస్ నేర్చుకుంటూ ఉండగా ఒకరోజు ప్రభు వారి ఫ్రెండ్ అయిన రవి వారిని కలిసి నాది శ్రీయాది 7 సంవత్సరాల రిలేషన్షిప్ కంప్లీట్ అవడంతో ఈ సంతోషాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నా అని అన్ని ఏర్పాట్లు రెడీ చేశా, కానీ నాకు సరైన క్యాటరింగ్ వాళ్ళు దొరకట్లేదు అని చెప్తాడు. దానికి ప్రభు ఎవరో ఎందుకురా, నీ పార్టీలో నేను అండ్ రాజేష్ కలిసి మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తాం, నువ్వేం టెన్షన్ పడకు అనడంతో దానికి రవి వారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా రవి అండ్ శ్రీయాల 7th యానివర్సరీ రిలేషన్షిప్ పార్టీలో ప్రభు అండ్ రాజేష్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వారు చేసిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉండడంతో రవి అదే విషయం ప్రభు అండ్ రాజేష్కి చెప్పగా ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే అప్పుడే శ్రియ ప్రభుని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నీలా దగ్గరికి తీసుకెళ్లి నీలాని చూపించగా నీలా ఒక మంచి ఫుడ్డీ, నీలాకి తనకి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగా నచ్చి ఫుల్గా తింటూ ఉంటుంది. అప్పుడే శ్రియ నీలాకి ప్రభుని పరిచయం చేసి ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని చేసింది ప్రభుని అని చెప్పడంతో అలా ఇద్దరి మధ్య మొదటిసారి పరిచయం అవుతుంది. అలా నీలా ప్రభు అండ్ రాజేష్ని పరిచయం చేసుకుని ప్రభుతో మరిన్ని ఫుడ్ ఐటమ్స్
సంపాదించుకొని తిని నాకు అమ్మ లేదు, మా నాన్ననే నన్ను పెంచాడు, ఇంట్లో ఎప్పుడూ కుక్ వండిందే తినేదాన్ని, మొదటిసారి నువ్వు చేసిన ఫుడ్ తిన్న తర్వాత మా అమ్మ చేతి వంట తిన్నట్లు అనిపించింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తను చేసిన ఫుడ్కి మొదటిసారి ఒకరు ఇంతలా మంచి కాంప్లిమెంట్ ఇవ్వడంతో ప్రభు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా పార్టీ అయిపోయాక రవి అండ్ సియా డ్రింక్ తాగిన మత్తులో ఉంటారు. అయితే ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి సియా తనతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నీలాని రమ్మంటుంది. రవి కూడా తనతో పాటు ప్రభుని రమ్మనగా తను నీలాతో మాట్లాడవచ్చు అని వెళ్తాడు. అలా అందరూ బీచ్కి వెళ్తారు. రవి అండ్ సియా ఇద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే నీలా ప్రభుతో నాకు ఉప్పు చేప కర్రీ తినాలని ఉంది అని చెప్పడంతో ప్రభు నీలా కోసం చాలా కష్టపడి అక్కడ ఉన్న కొన్ని ఫుడ్ ఐటమ్స్తో ఉప్పు చేప కర్రీ చేసి నీలాకి ఇవ్వగా ఆ కర్రీ తిన్న నీలా కర్రీ చాలా బాగుందని చెప్తుంది. అలా ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. మరుసటి రోజు ప్రభు నీలా గురించే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇన్స్టాలో ప్రభుకి నీలా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం రాజేష్కి చెప్పి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు. అదే టైంకే రవి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలని చెప్పడంతో ప్రభు అండ్ రాజేష్ రవిని కలవడానికి వెళ్ళి ఏం జరిగింది, ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నావని అడగ్గా దానికి రవి 2 డేస్గా సియా నాతో మాట్లాడడం లేదురా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు, అసలు ఏం జరిగింది అంటే మొన్న రాత్రి 12 గంటలకి నా ఫోన్కి హేమ మెసేజ్ చేయడం చూసింది, అందుకే గొడవ, మీరే సియాని కలిసి నేను ఏ తప్పు చేయలేదు, మంచోడినని మీరే చెప్పాలి, నీలా కూడా తనతోనే ఉంది అని చెప్పడంతో అది విన్న ప్రభు రాజేష్ని తీసుకుని సియా ఇంటికి వెళ్ళి రవి గురించి మంచిగా చెప్పి తర్వాత ప్రభు నీలాతో కాసేపు మాట్లాడతాడు. అప్పుడే ప్రభు నీలాతో అయినా ఈ కాలంలో అమ్మాయిలందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ని మాత్రమే ఇష్టపడుతున్నారు కదా, నాలాంటి చెఫ్ని ఎవరు ఇష్టపడతారు చెప్పండి అనగా దానికి నీలా అలాంటిదేం ఉండదు, నేనైతే సంతోషంగా ఒక చెఫ్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అది విన్న ప్రభు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా సియాని రవి దగ్గరికి తీసుకెళ్ళగా సియా రవితో మనం ఇప్పుడు కలవాలి అంటే నువ్వు హేమకి ఫోన్ చేసి సిస్టర్ అని పిలువు అంటుంది. దాంతో రవికి మరో దారి లేక ఫోన్ చేసి హేమ ఇక మీదట నువ్వు నా సిస్టర్వి అని చెప్పడంతో సియా హ్యాపీగా ఫీల్ అయ్యి రవిని హగ్ చేసుకుంటుంది. దాంతో అందరూ బీచ్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే ప్రాసెస్లో నీలాకి ప్రభు మంచితనం నచ్చి తను కూడా ప్రభుని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ విషయం సియాకి కూడా అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే ప్రభు తను నీలా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తన పేరెంట్స్కి చెప్తాడు. అది విన్న తన పేరెంట్స్ అయితే నీలాని ఒకసారి ఇంటికి తీసుకురమ్మని చెప్పగా దానికి రాజేష్ ప్రభు ఇంకా నీలాని లవ్ చేస్తున్న విషయం తనకే చెప్పలేదు అంటాడు. దానికి తన పేరెంట్స్ ప్రభుతో అయితే ముందు నువ్వు త్వరగా నీ ప్రేమ విషయం నీలాకి చెప్పు అంటారు. అది విన్న ప్రభు కూడా నీలాకి టైం చూసుకుని తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అవుతాడు. ఇంకా అదే రోజు రాత్రి శ్రియా బర్త్డే అవ్వడంతో శ్రియా ప్రభు అండ్ నీలాని కూడా పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. నీలా కూడా అదే పార్టీలోనే ప్రభుకి ప్రపోజ్ చేయాలి అనుకుంటుంది. అలా రాత్రి పార్టీకి వచ్చిన ప్రభు అండ్ నీలా కలిసి మాట్లాడుతూ ఇద్దరు ఒకేసారి ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. దాంతో ఇద్దరు మరింత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా తర్వాత రోజే ప్రభు నీలని తన ఇంటికి తీసుకెళ్లి తన పేరెంట్స్కి పరిచయం చేయగా నీలా ప్రభు పేరెంట్స్కి బాగా నచ్చేస్తుంది. అప్పుడే ప్రభు పేరెంట్స్ నీలాతో నువ్వు మాకు బాగా నచ్చావు తల్లి, మా ఇంటికి కోడలుగా నువ్వు మాకు ఓకే అయితే మీ ఫాదర్కి కూడా ప్రభుని తీసుకెళ్లి పరిచయం చెయ్యి, మీ ఫాదర్కి కూడా ఓకే అయితే పెళ్లి గురించి మాట్లాడతామని చెప్పడంతో అది విన్న నీలా మరుసటి రోజే ప్రభుని తన ఫాదర్కి పరిచయం చేయడానికి తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. నీలా ఇంటిని చూసిన ప్రభు షాక్ అవుతాడు. ఎందుకంటే అది ఒక పెద్ద విల్లా. అప్పుడే ప్రభుకి తెలిసే విషయం ఏంటంటే నీలా ఫాదర్ రాఘవ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని, తనకి తన కూతురు నీలా అంటే ప్రాణం అని. ఇంకా నీలా ప్రభుని తన ఫాదర్కి పరిచయం చేసి తమ ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయమని అడుగుతుంది. అది విన్న రాఘవ నీలాని కాఫీ తీసుకురమ్మని పంపి ప్రభుని నువ్వేం చేస్తుంటావని అడగ్గా దానికి ప్రభు తను క్యాటరింగ్ కాలేజ్లో చెఫ్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని తన ఫ్యామిలీ గురించి కూడా అంతా చెప్తాడు. అది విన్న రాఘవ అంటే నీకు జాబ్ లేదు, సంపాదన లేదు, నా కూతుర్ని ఇక్కడ నేను ఒక మహారాణిలా పెంచాను, అలాంటిది ఇప్పుడు నా కూతుర్ని ఎలాంటి ఉద్యోగం లేని ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకి ఎలా పంపుతా అనుకుంటున్నావు, నా కూతుర్ని నీకు ఇవ్వను అంటాడు. దానికి ప్రభు ఇక్కడికి వచ్చేదాకా నీలా మీలాంటి ధనవంతుడికి కూతురని నాకు తెలియదు సార్, మేమిద్దరం ఒకరికొకరు మనసులు నచ్చి ఇష్టపడ్డాం అంతేకాని డబ్బు ఆస్తి అంతస్తులు చూసి కాదు అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నీలా కూడా అదంతా వింటుంది. నీలా తన ఫాదర్తో నాన్న మీరంటే నాకు ఎంత ఇష్టమో ప్రభు అంటే కూడా అంతే ఇష్టమని చెప్పి ప్రభుని అక్కడ నుండి పంపుతుంది. నెక్స్ట్ సీన్లో రాఘవ నీలా దగ్గరికి వచ్చి నా మీద కోపం వచ్చిందా తల్లి, వాడు నీకు సెట్ కాడు, వాడిని మర్చిపోవనగా దానికి నీలా మీకు నచ్చకుండా నేను ఏది చెయ్యనన్నా కానీ తనకి మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి, ముందు తన గురించి తెలుసుకోండి, కొంతకాలం తనతో ట్రావెల్ అయ్యి మాట్లాడి చూడండి, ఆ తర్వాత కూడా తను మీకు నచ్చకపోతే అప్పుడు చూద్దాం అంటుంది. దానికి తన ఫాదర్ కూడా ఓకే అని చెప్తాడు. మరో పక్క ప్రభు జరిగిందంతా తన పేరెంట్స్కి చెప్పి ఫీల్ అవ్వగా వారు ప్రభుకి ధైర్యం చెప్తారు. అప్పుడే నీలా ఫోన్ చేసి అంతా చెప్పి తన ఫాదర్ని కలవడానికి రమ్మని చెప్పడంతో
చెప్పడంతో ప్రభు మళ్ళీ నీలా ఇంటికి వెళ్ళి నీలా ఫాదర్ని కలుస్తాడు. అప్పుడే రాఘవ ప్రభుతో నువ్వు నాకు ఎప్పటికీ నచ్చవురా, కానీ నీలా చెప్పింది అని ఈ 10 రోజులు నిన్ను భరిస్తా, తర్వాత నువ్వు నచ్చలేదు అని నీలాకి చెప్తా అంటాడు. అలా రోజు నుండి నీలాండు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే వారిని ఒంటరిగా కలవనీయకుండా వారితో పాటు రాఘవ కూడా ఐనాక్స్కి, పబ్కి, మాల్కి ఇలా ప్రతి ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. దాంతో ప్రభుకి రాఘవ మీద చాలా కోపం వస్తుంది. ఇలా ఉండగా ఒకరోజు ప్రభు తన అమ్మని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లగా అదే హాస్పిటల్ నుండే నీలా ఫాదర్ రాఘవ డాక్టర్ని కలిసి వెళ్ళడం చూసి ప్రభు డాక్టర్ని కలిసి రాఘవ గురించి అడుగుతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ ప్రభుతో తను రాఘవ చాలా మంచివాడు, అయితే తనకి లంగ్ క్యాన్సర్ ఉంది, 4th స్టేజ్, మరో 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు, తనకి తన కూతురంటే ప్రాణం, ఈ విషయం తన కూతురికి కూడా తెలియదు అని చెప్తాడు. అది విన్న ప్రభు షాక్లో ఉండగా తను చనిపోయేదాకా తన కూతురు తన పక్కనే ఉండాలి అని ఆఫీస్ కూడా వెళ్లకుండా ఎప్పుడు తన కూతురుతోనే ఉంటున్నాడని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ప్రభు అదే విషయం తన ఫ్రెండ్ రాజేష్కి చెప్పి తను నాతో ఎందుకు అలా బిహేవ్ చేశాడో ఇప్పుడు అర్థమవుతుంది, చనిపోయే చివరి క్షణం దాకా తన కూతుర్ని పక్కనే ఉంచుకోవాలనే అంటాడు. అది విన్న రాజేష్ నువ్వు మాత్రం నీలాకి నిజం చెప్పకు, తన నాన్న కోరిక ప్రకారం చివరి క్షణం వరకు నీలాని హ్యాపీగా చూసుకొనివ్వు అని చెప్తాడు. దాంతో ఆ రోజు నుండి ప్రభు నీలా తన ఫాదర్తోనే టైం స్పెండ్ చేయాలి అని కావాలనే నీలాని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీలా ఫోన్ ఆర్ మెసేజ్ చేసినా సరే రిప్లై ఇవ్వడు. దాంతో నీలాకి ప్రభు తనని కావాలనే అవాయిడ్ చేస్తున్నాడని అర్థమయ్యి ఒకరోజు తనని కలవడానికి వెళ్ళగా అప్పటికే ప్రభు నీలాని ఇగ్నోర్ చేస్తూ బాధ పెడుతున్నాననే బాధలో డ్రింక్ చేస్తూ ఉంటాడు. అది చూసిన నీలా నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నన్ను వాడుకుని వదిలేస్తున్నావా, నిజం చెప్పు అని ఎమోషనల్ అవ్వగా ప్రభు తనకి నిజం చెప్పలేక తన మీద మళ్ళీ సీరియస్ అవుతాడు. దాంతో నీలా బాధతో ఇంకా ఇలాంటి వాడితో నేను కలిసి ఉండలేను అని తనకి తన ఫాదరే ఇంపార్టెంట్ అండి ఏడుస్తూ ప్రభుతో బ్రేకప్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోగా ప్రభు కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా ప్రభు జరిగిందంతా ప్రీతికి చెప్పి ఆ తర్వాత 4 నెలలు టచ్లోనే లేదు, నీలా ఫాదర్ చనిపోయాడని విన్నాను, ఇంకా తనని కలిసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నిజం చెప్పాలి అనుకున్నా, కానీ తను అక్కడ నుండి వేరే సిటీకి వెళ్ళిపోయిందని తెలిసింది. తనని కలవాలని చాలా ట్రై చేశాను, కానీ తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, శ్రియాని నీలా గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు, ఇప్పుడు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపింది అంటాడు. అదంతా విన్న ప్రీతి ఈ 4 నెలల్లో ఒక అమ్మాయి కాంటాక్ట్ కనిపెట్టలేకపోయావా, సరే ఇప్పుడు తన పెళ్ళికి వెళ్ళు, తనకి నిజం చెప్పడానికి ట్రై చేయి, ఒకవేళ నువ్వు మళ్ళీ ఒంటరిగానే తిరిగి వస్తే అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం, ముందు మైండ్ క్లియర్ చేసుకోవాలి కదా అంటుంది. అది విన్న ప్రభు కూడా నీలా పెళ్లికి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా నీలా పెళ్లి గోవాలోని ఒక రెస్టారెంట్లో అని తెలిసిన ప్రభు తనతో పాటు రాజేష్ని కూడా తీసుకుని అలా నీలా పెళ్లి జరిగే రెస్టారెంట్కి చేరుకుని తమకి అలాట్ చేసిన రూమ్లోకి వెళ్తారు. అప్పుడే వారికి రవి ఫోన్ చేసి మాట్లాడి ఫుడ్ తినడానికి కిందికి రమ్మనగా ప్రభు అండ్ రాజేష్ రవి దగ్గరికి వెళ్తారు. అయితే ప్రభుని చూసిన రవి గర్ల్ ఫ్రెండ్ శ్రియ ప్రభు మీద ఇంకా కోపంగా ఉండి వారితో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రభు ఎలాంటి రీజన్ లేకుండా నీలాతో బ్రేకప్ అయ్యేలా చేశాడు అని. అప్పుడే రవి ప్రభుతో అయినా నీలా పెళ్లికి నువ్వు ఎందుకు వచ్చావురా, తను మరొకరిని పెళ్లి చేసుకుంటే అది చూసి నువ్వు తట్టుకోగలవా అనగా దానికి ప్రభు నాకేం బాధగా లేదు, అయినా నేను తననే తలుచుకుని బాధపడట్లేదు అని తనకి అర్థమయ్యేలా చేయడానికే ఇక్కడికి వచ్చాను అని. ఇంతకీ నీలా హ్యాపీగా ఉందా, తనకి కాబోయే హస్బెండ్ ఎలా ఉన్నాడని అడగ్గా దానికి రవి నీలా అయితే హ్యాపీగానే మాట్లాడుతుంది, ఇంకా తన హస్బెండ్ హిందీ హీరోలా చాలా స్మార్ట్గా ఉన్నాడు, ఈరోజు రాత్రి పార్టీ ఉంది నువ్వే చూస్తావు కదలే అంటాడు. ఇంకా అదే రోజు రాత్రి పార్టీ స్టార్ట్ అవ్వగా ప్రభు అండ్ రాజేష్ కూడా అక్కడికి వస్తారు. ప్రభు బయటికి చెప్పలేకపోయినా సరే నీలా కోసం తన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. అలా కాసేపటికే నీలా తనకి కాబోయే భర్త విహాన్తో అక్కడికి వస్తుంది. నీలా తన హస్బెండ్తో చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రభు తన వైపే అలాగే చూస్తూ ఉండిపోతాడు. నీలా తన హస్బెండ్తో పాటు ప్రభు దగ్గరికి వచ్చి రాజేష్ని తన హస్బెండ్కి పరిచయం చేస్తుంది, కానీ ప్రభుకి జస్ట్ హాయ్ మాత్రం చెప్పి తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇంకా నీలా అండ్ తన కాబోయే హస్బెండ్ విహాన్తో క్లోజ్గా ఉండడం చూస్తున్న ప్రభు జెలస్గా ఫీల్ అయ్యి చాలా బాధపడతాడు. రాజేష్ ప్రభుని ఓదారుస్తాడు. ఇంకా అదే బాధలో ఫుల్గా తాగిన ప్రభువుని అక్కడి వెడ్డింగ్ ప్లానర్ అయిన అంజలి చూసి తన రూమ్ దగ్గర వదిలిపెట్టడానికి తీసుకెళ్తుంది. ఇంకా అప్పటికే నీలా ప్రభు ఎక్స్ లవర్ అని తెలుసుకున్న అంజలి ప్రభుతో నీలాని చూస్తుంటే తను మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్లుంది, అందుకే తనకి కాబోయే భర్తతో అంత హ్యాపీగా ఉంది, అందుకే మీరు కూడా ఇంకా తన గురించి ఆలోచిస్తూ బాధపడకండి, మీరు కూడా మూవ్ ఆన్ కండి అని చెప్తుంది. అది విన్న ప్రభు అంజలి తన మంచి గురించే చెప్పడంతో అంజలికి థ్యాంక్స్ చెప్పి ఇక మీదట మనం ఫ్రెండ్స్ అని చెప్పి అలా ప్రభు తన ఫ్లాట్లోకి వెళ్తాడు. అయితే అప్పటికే రూమ్లో ఉన్న తన ఫ్రెండ్ రాజేష్ ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన ప్రభు ఏమైందిరా, ఎందుకు బాధపడుతున్నావు అని అడగ్గా దానికి రాజేష్ నా లవ్ కోసం ఏడుస్తున్నారా అంటాడు. అది విన్న ప్రభు షాక్ అయ్యి నా బెస్ట్ ఫ్రెండ్వి, ఎప్పుడు నాతోనే ఉంటావు, నాకు తెలియకుండా నీకు లవ్ ఏంట్రా, అసలు ఎవరు ఆ లక్కీ గర్ల్ అని అడగ్గా దానికి రాజేష్ శ్రియారా, తనని చూసిన మొదటి క్షణం నుండే ఇష్టపడుతున్నా, తనకి ఆ విషయం చెప్పాలి అనుకునేలోపే రవి అండ్ శ్రియ రిలేషన్షిప్లో ఉన్నారని తెలిసింది, దాంతో శ్రియాని ప్రేమిస్తున్న విషయాన్ని 7
సంవత్సరాలుగా నా మనసులోనే దాచుకొని నా కళ్ళ ముందే వాళ్ళు క్లోజ్‌గా ఉండడం చూసి బాధపడుతున్నారా అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న ప్రభు అయితే నేను ఒకసారి శ్రియతో మాట్లాడమంటావా అనగా దానికి రాజేష్ నీ లవ్ చూసుకోవడానికే నీకు గతి లేదు ఇంకా నా లవ్‌కి ఏం హెల్ప్ చేయగలవు అంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉండగా అక్కడికి ప్రభు అండ్ రాజేష్ కూడా వస్తారు. శ్రియ నీలాకి మెహందీ పెడుతూ ఉంటుంది. అదంతా ప్రభు అండ్ రాజేష్ చూస్తూ ఉంటారు. ఇంకా అలా శ్రియ నీలా చేతులకి మెహందీ పెట్టాక తనతో నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి పేరు ఈ మెహందీ డిజైన్‌లో దాగి ఉంది అది కనిపెట్టు అనగా నీలా మెహందీ చూస్తూ ఒక్కొక్క లెటర్ కనిపెట్టి ఫుల్ నేమ్ చూడగా ఆ నేమ్ ప్రభు. దాంతో నీలాకి చాలా కోపం వస్తుంది. అప్పుడే రియలైజ్ అయిన శ్రియ నీలా అంటే ప్రభు, ప్రభు అంటే నీలా అనే మనసులో ఉండిపోయి మర్చిపోయి ప్రభు నేమ్ వచ్చేలా మెహందీ డిజైన్ వేసి ఉంటుంది. దాంతో నీలాకి సారీ చెప్పగా నీలా మాత్రం వెంటనే ప్రభు పేరు ఉన్నందుకు వెంటనే మెహందీని వాటర్‌తో కడిగేసుకుంటుంది. అదంతా చూసిన ప్రభు కూడా చాలా ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు రాత్రి ప్రభు బీచ్ ఒడ్డున కూర్చొని ఉదయం జరిగింది ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి అంజలి వచ్చి ఉదయం మెహందీ ఫంక్షన్ ఎలా జరిగిందని అడగ్గా ప్రభు ఉదయం జరిగిందంతా చెప్తాడు. అది విన్న అంజలి తను మీ లైఫ్ నుండి మిస్ అయ్యింది అంటే మీకోసం కూడా ఎవరో ఒకరు పుట్టి ఉంటారులేండి, టైం వచ్చినప్పుడు వాళ్ళే కలుస్తారు అని తనకి ధైర్యం చెప్పి తనతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే ప్రభుకి తెలిసే విషయం ఏంటంటే అంజలి కూడా సింగిల్ అని. ఇదిలా ఉంటే మరో పక్క నీలాండు తనకి కాబోయే భర్త అరవింద్కి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. అరవింద్ తన మీద చూపిస్తున్న కేరింగ్ వల్ల నీలాకి అరవింద్ కూడా బాగా నచ్చేస్తాడు. మరో పక్క ప్రభుకి ప్రీతి కాల్ చేయగా ఇక్కడ జరిగేదంతా ప్రభు ప్రీతికి చెప్తూ ఉంటాడు. ఇంకా అదే రోజు హల్దీ ఫంక్షన్లో అరవింద్ అండ్ నీలా క్లోజ్గా ఉండడం ప్రభు అలాగే చూస్తూ ఉండగా అది గమనించిన రాజేష్ ఏంట్రా బాధగా ఉందా అని అడగ్గా దానికి ప్రభు నీలా తనతో అంత హ్యాపీగా ఉన్నప్పుడు నేనెందుకురా బాధపడాలి, నాకేం బాధ లేదు అంటాడు. ఇంకా తర్వాత అలా అందరూ భోజనాలు చేస్తూ ఉండగా అక్కడ అన్ని నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. అప్పుడే అంజలి ప్రభుతో కనీసం సాంబార్ అన్నం ఉన్నా బాగుండేది అనగా అది విన్న ప్రభు అంజలి కోసం అప్పటికప్పుడు సాంబార్ అన్నం చేసి ఇవ్వగా అది తిన్న అంజలి సూపర్గా ఉంది, ఇది ఎలా సాధ్యం అని అడగ్గా దానికి ప్రభు తను ఒక చెఫ్ అని చెప్తాడు. అలా ప్రభు అండ్ అంజలి మరింత క్లోజ్ అవుతారు. అప్పుడే అంజలి ప్రభుతో రేపు సంగీత్కి మంచి డ్రెస్ వేసుకురమ్మని చెప్పగా ప్రభు తన దగ్గర మంచి డ్రెస్ ఒకటి కూడా లేదు అనడంతో అంజలి ప్రభుని తనే షాపింగ్కి తీసుకెళ్లి డ్రెస్ కూడా ఇప్పిస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అంజలి ప్రభుని ఇష్టపడుతూ ఉంటుంది కానీ ఆ విషయం ప్రభుకి ఎలా చెప్పాలో అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో అంజలి రాజేష్ని కలిసి తను ప్రభుని ఇష్టపడుతున్న విషయం చెప్తుంది. రాజేష్ కూడా తను శ్రియ విషయం అంతా చెప్పేస్తాడు. అయితే ఇద్దరు ఇప్పుడు తమ ప్రేమ విషయం చెప్పే సిచ్యుయేషన్ ఇది కాదు అని, అందుకే ఈ విషయాలు తమ ఇద్దరి మధ్యనే ఉండాలి, రేపు సంగీత్లో మన బాధలన్నీ మర్చిపోవాలని మాట్లాడుకుంటారు. ఇంకా అలా మరుసటి రోజు సంగీత్ పార్టీ స్టార్ట్ అవుతుంది. ప్రభు అండ్ రాజేష్ కూడా అక్కడికి వస్తారు. అయితే నీలా అరవింద్తో క్లోజ్గా ఉంటూ తనతో డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా ప్రభు వైపు చూడదు. దాంతో ప్రభు చాలా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వచ్చేస్తాడు. అది గమనించిన అంజలి అండ్ రాజేష్ కూడా తన వెనకాలే వస్తారు. అప్పుడే రాజేష్ ప్రభుతో ఇప్పుడు కూడా నీకు బాధగా లేదు అని మాత్రం చెప్పకురా అనగా దానికి ప్రభు చాలా ఎమోషనల్ అయ్యి చాలా బాధగా ఉందిరా, తను అంత తొందరగా నన్ను ఎలా మర్చిపోయిందిరా, ఒక్కసారి కూడా నా వైపు చూడలేదురా, నేను ఇక్కడికి వచ్చింది తన ముందు ధైర్యంగా నిలబడాలి, నాకు బాధ లేదు అని చూపించడానికి కాదురా, ఏదో ఒకటి జరిగి తను మళ్ళీ నాకు దక్కుతుంది అనే ఆశతో ఇక్కడికి వచ్చాను, తను నా సొంతం కదరా అని చాలా ఎమోషనల్ అవ్వగా రాజేష్ తనని ఓదారుస్తాడు. అప్పుడే అంజలి ప్రభుతో ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళింది అని అడగ్గా దానికి రాజేష్ తను వదిలేయలేదు, ప్రభునే తనని దూరం చేసుకున్నాడు అని జరిగిందంతా చెప్తాడు. అది విన్న అంజలి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఈ విషయం నీలాకి ఎలాగైనా చెప్పాలి అనుకుంటుంది. ఇంకా ఇక్కడే ఉండి నీలా పెళ్లి చూసి ఆ బాధను భరించలేను అని ప్రభు చాలా బాధపడగా రాజేష్ తనని ఓదార్చి రేపు ఉదయం పెళ్లి కంటే ముందే ఇద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని తనకి సర్ది చెప్తాడు. సీన్ కట్ చేస్తే అంజలి నీలా దగ్గరికి వెళ్ళగా అక్కడే ఉన్న శ్రియ అంజలిని చూసి తనతో నువ్వు ఆ ప్రభుతో మరీ క్లోజ్గా ఉంటూ వాడిని నమ్ముతున్నావు, వాడు అవసరానికి వాడుకొని వదిలేసే టైప్, ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వచ్చి నీకు మళ్ళీ ట్రై చేస్తున్నాడు అంటే వాడు ఎంత చీప్గాడో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదంతా విన్న నీలా కూడా ప్రభు గురించి తన ఫ్రెండ్ చెప్పిందే నిజము అంటుంది. దానికి అంజలి ప్రభు గురించి తనకి నిజం తెలియకపోయినా ఏం కాదు, కానీ నీకు నిజం తెలియాలి అని అంజలి ప్రభు అసలు నీలాని ఎందుకు అవాయిడ్ చేశాడో అంతా చెప్తుంది. అదంతా విన్న నీలా నిజం తెలిసి చాలా ఎమోషనల్ అయ్యి ప్రభు గురించి తప్పుగా అనుకుని ఇన్ని రోజులు తనని అసహించుకున్నాను, అయితే తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను తన గురించి ఆలోచిస్తూ నాలో నేను చాలా బాధపడుతున్నా, అది మీకెవ్వరికీ తెలియదు, నేను ఇప్పుడే ప్రభుతో మాట్లాడాలని వెళ్ళబోయి మళ్ళీ ఆగిపోతుంది. అంజలి మళ్ళీ ఏమైందని అడగ్గా దానికి నీలా జరిగింది చెప్తుంది. నీలా ఫాదర్ చనిపోవడానికి ఒక నెల ముందు నీలాకి తన ఫాదర్ క్యాన్సర్ అన్న విషయం తెలుస్తుంది. అప్పుడే తన ఫాదర్ నీలాతో నేను నీకోసం ఒక అబ్బాయిని చూశాను, తన పేరు అరవింద్, చాలా మంచివాడు, నిన్ను బాగా
చూసుకుంటాడు. నాన్న మీద నీకు నమ్మకం ఉంటే తనని పెళ్లి చేసుకోవాలి, ఇదే నా లాస్ట్ విష్ అని చెప్పగా నీల అరవింద్ని పెళ్లి చేసుకుంటాను అని తనకి ప్రామిస్ కూడా చేసి ఉంటుంది. అదే విషయం అంజలికి చెప్పి ఇప్పుడు నాకు ప్రభునా లేక మా నాన్న చివరి కోరికనా అంటే నాకు నాన్న చివరి కోరికనే ముఖ్యం అంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం రాజేష్ తమ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి ప్రభుతో నువ్వు ఈ పెళ్లి చూడలేను అన్నావు కదరా, ఇక్కడ నుంచి వెళ్దాం పదరా అనగా దానికి ప్రభు నవ్వే నేను తన పెళ్లి జరుగుతూ ఉంటే ధైర్యంగా నిలబడి చూస్తారా అనడంతో రాత్రి ప్రభు మాట్లాడిందంతా గుర్తు చేసుకున్న రాజేష్ షాక్ అవుతాడు. ఇంకా అలా ఇద్దరు పెళ్లి మండపానికి చేరుకుంటారు. మరోపక్క నీలా బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన శ్రియ అది చూసి ఏమైందని అడగ్గా ప్రభు అలా ఎందుకు చేశాడో అంతా చెప్తుంది. అది విన్న శ్రియ కూడా షాక్ అయ్యి నన్ను క్షమించు నీలా, మీ నాన్న చనిపోయే ముందు నీకు ఒక మాట చెప్పమన్నాడు అని తన ఫాదర్ ఆడియో రికార్డు వినిపిస్తుంది. దాంతో నీలాతో తన ఫాదర్ ఈ చివరి 6 నెలలు నేను నీతోనే ఉండేలా చేయడానికి ప్రభు నీకు దూరమయ్యాడు, అందుకే నేను నీతో హ్యాపీగా ఉండగలిగాను, ఈ మెమరీస్ నాకు చాలు తల్లి, ఇంకా నువ్వు నిజంగా ప్రభువుని ఇష్టపడి ఉంటే నువ్వు తననే పెళ్లి చేసుకోమని, తనంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పి ఉంటాడు. అది విన్న నీలా చాలా ఎమోషనల్ అయ్యి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని శ్రియ మీద సీరియస్ అవ్వగా దానికి శ్రియ ప్రభు నిన్ను అంతలా హర్ట్ చేశాడు కదా అందుకే నీకు చెప్పలేదు అంటుంది. ఇంకా ఇప్పుడు ఒక గంటలో అరవింద్తో పెళ్లి ఉండడంతో నీలాకి ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా అలా నీలా అండ్ అరవింద్కి పెళ్లి కాబోతూ ఉండగా అది చూసిన ప్రభు చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే అంజలి అండ్ శ్రియ తన దగ్గరికి వచ్చి నీలాకి నిజం చెప్పినా సరే అరవింద్ని పెళ్లి చేసుకోబోతుందని ప్రభువుకి చెప్పగా అది విన్న ప్రభు నిజం తెలిసినా సరే నీలా పెళ్లికి రెడీ అయ్యిందని షాక్ అవుతాడు. అప్పుడే నీలా అండ్ అరవింద్కి పెళ్లి కావడంతో ప్రభు ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ప్రభు ప్రీతికి అక్కడ జరిగిందంతా చెప్పి నా ఫస్ట్ లవ్ ఎప్పటికైనా నీలానే, తన మీద ప్రేమని మర్చిపోలేను, తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అనుకుంటా, ఇంకా ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నాకు ఓకే అనగా దానికి ప్రీతి ప్రతి అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు కదా, ఇట్స్ ఓకే, ఇక మీదట మనం హ్యాపీగా కలిసి ఉందాం, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని అలా ఇద్దరు ఫ్యాన్సీ వెడ్డింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అలా గోవాకి బయలుదేరుతారు. ఇంకా రవి, శ్రియ అండ్ రాజేష్లు కూడా గోవాకి వెళ్ళబోతూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి నీలా వస్తుంది. తనని చూసిన శ్రియ నేను ఇక్కడికి రాకు అని చెప్పాను కదా, ఇప్పుడు వాడి పెళ్లి కూడా చెడగొడతావా అంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి నీలా సాడ్గా ఉండడం చూసిన అరవింద్ శ్రియాని అడిగి నిజం తెలుసుకుని నీలాతో 2 మనసులు కలిపేదే తాలే, లేదంటే అది ఉట్టి తాలే, అబద్ధపు భార్యాభర్తల్లా ఉండడం కంటే మంచి ఫ్రెండ్స్గా ఉందాం, వెళ్ళి నీ ప్రేమని వెతుక్కో అని చెప్పి ఉంటాడు. అందుకే నీలా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రీతి అండ్ ప్రభుకి పెళ్లి కాబోతుంది కదా, ఈ పెళ్లిలో కూడా మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, చూసుకుందాంలే అని గోవాకి బయలుదేరుతుంది. దాంతో ముగ్గురు షాక్ అవుతారు. ఇంకా తన వెనకాలే అరవింద్ కూడా వచ్చి వారితో నీలా తన లవ్ని వెతుక్కుంటూ వెళ్ళింది, నీలా అంటే నాకు ప్రాణం, అందుకే నేను కూడా నా లవ్ని వెతుక్కుంటా, ప్రీతి అండ్ ప్రభుకి పెళ్ళైతే అప్పుడు నీలా నాదే కదా అని చెప్పి తను కూడా గోవాకి వెళ్తాడు. ఇంకా చివర్లో అంజలి కూడా అక్కడికి వచ్చి ప్రభు అంటే నాకు కూడా ఇష్టమని తనతో చెప్పి తను కూడా వారితో పాటే అలా అందరూ ప్రభు అండ్ ప్రీతి పెళ్లికి గోవాకి బయలుదేరుతారు. అదంతా చూసిన రాజేష్ అసలు ఈ పెళ్లి జరుగుతుందా అని షాక్ లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.